ఉన్నారు. ఒక 20-25% జెన్యూన్గా చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ కొట్టేటువంటి పిల్లలు ఉన్నారు. గ్రూప్ 2లు కొట్టేటువంటి పిల్లలు ఉన్నారు. ఐఐటీలు కొట్టేటువంటి పిల్లలు ఉన్నారు. ఒక్కసారి వెళ్ళి చూసుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరికి వస్తాయో తెలుసా మీకు? ఎక్కువ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఆటోకు నడిపేవాడి పిల్లలు, రిక్షా వాడి పిల్లలు, చెప్పులు కుట్టుకునేవాడి పిల్లలు చూడండి, చాలామంది చూడండి, వాళ్ళకి తినటానికి తిండి కట్టుకోవడానికి డబ్బులు కూడా ఉండనటువంటి వాళ్ళే వస్తారు. అలా వాళ్ళు కష్టపడతారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా పాసిబుల్ అండి. పిజ్జా పాసిబుల్, బర్గర్, డ్రింక్స్, కోకోకోలా, బైక్, ఫోన్. అసలు ఎందుకండి ఫోన్? 18 ఏళ్ళలో పిల్లగాళ్ళకి ఫోన్ ఎందుకు? డబ్బా ఫోన్ కొనిచ్చి కమ్యూనికేషన్ కోసం పెట్టండి, పిల్లలు బాగుపడతానని అడగండి. ఎవరైనా ఒక 4 తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకుంటున్నారండి ఇవాళ రేపు? ఎవడు ఫోన్ వాడేది. ఫ్యామిలీకి ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో మెసేజ్ షేర్ చేసుకుంటారు. నేను లంచ్కి లేట్గా వస్తున్నా, లేకపోతే నేను బయటకు వెళ్తున్నా. అసలు కలిసి కూర్చుని చక్కగా నువ్వేం చదువుతున్నావు అని ఒక తండ్రి అడిగే రోజులు పోయినాయి. ఏం చేయాలనుకుంటున్నా నేను అని కొడుకు చెప్పే రోజులు పోయినాయి. ఏం చెప్తారు పిల్లలు? చెప్పాలి కదా, నాన్న నేను చదువుదాం అనుకుంటున్నా, ఓకే అంటే తండ్రి కూర్చొని దాని గురించి ఎంక్వైరీ చేయటమో, లేకపోతే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కొని చెప్పడమో, లేకపోతే ఇది కాదురా ఇది చదివితే బాగుంటుంది. ఇవన్నీ ఒకప్పుడు ఇలా ఉండేవండి డిస్కషన్స్. ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో అందరు కలిసి కూర్చుంటే ఆ జాబులు పడ్డాయి, ఈ జాబులు పడ్డాయి కైండ్ ఆఫ్ డిస్కషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే వెబ్ సిరీస్లు, 4 పిల్లలు కలిసి కూర్చుంటే ఏం ఆడుకుంటున్నారంటే కాలేజ్లో బింజ్ వాచ్ చేసా, 4 ఎపిసోడ్లు అయిపోయినాయి, 5 ఎపిసోడ్లు అయిపోయినాయి. దరిద్రమైనటువంటి వెబ్ సిరీస్లు, అసలు పిల్లలు కూడా చూడనటువంటి వెబ్ సిరీస్లు ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఎలా చూస్తామండి?